హాయ్ గాయ్స్, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. మా ఇంటి రామయ్య కోసం నేను చేసిన ప్రసాదాలండి ఇవి. వీటి తయారీని మీరు కూడా చూసేయండి ఒకసారి. దీనికోసం ముందుగా గిన్నె పెట్టుకొని 1 కప్పు నీళ్లు పోసుకుంటున్నానండి. ఇందులోనే 1 కప్పు బెల్లం కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగే వరకు బాగా కలుపుకోవాలండి. బెల్లం అంతా మెత్తగా దంచి వేసుకుంటే త్వరగా కరిగిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ మిరియాల పొడి యాడ్ చేస్తున్నానండి. ఇందులోనే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను. సరిపడంత నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలండి. మనం తీసుకున్న బెల్లానికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రాముడికి ఇష్టమైన పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టి వడపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. వడపప్పు కోసం పెసరబ్యాళ్ళు తీసుకుని 2 సార్లు బాగా వాష్ చేసి 1 గంట నానబెట్టి తీసుకోవాలండి. వాటర్ అంతా తీసేసి అందులోకి బెల్లం వేసుకోవాలి. మేమైతే దీన్ని వడపప్పు అని అంటామండి. శ్రీరామనవమి రోజు తప్పకుండా చేసే ప్రసాదంలో ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి శనగలండి. శనగలు ఉడికిస్తున్నాను. వీటినైతే బాగా కడిగి నైట్ అంతా నానబెట్టానండి. పొద్దున్నే లేవగానే గ్యాస్ మీద పెట్టేశాను. ఒకటి తీసుకుని ఇలా చేత్తో చిదిమి చూడాలి. అది మెత్తగా అయిపోయిందంటే ఉడికిపోయినట్టే. మనం టేస్ట్ చేయకూడదు కదండి దేవుడి కోసం. చేత్తో చిన్నగా అలా మెదిపి చూస్తే తెలిసిపోతుంది ఉడికిందో లేదో. చాలా చక్కగా ఉడికిపోయాయి. అంతే, చూసి అలా వెళ్ళిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టేక్ కేర్, బాయ్.